ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరుట్లలో జరిగిన సీఎం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించలేదని తెలుస్తోంది. అందుకని ఆయన సీఎం కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తుంది. తన మనసు మార్చుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన తిరిగి విధులకు హాజరవుతున్నట్టు సమాచారం. 2 రోజుల క్రితం కమిషన్ సభ్యులతో కలిసి చైర్మన్ హోదాలో ఆరుట్లలో ప్రభుత్వం నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులను స్వయంగా పరిశీలించారని సమాచారం. అయితే మురళి మనసు మార్చుకున్నారన్న చర్చ కూడా సాగుతోంది. ఇంతకీ మురళి మనసు మార్చుకున్నారా లేక ప్రభుత్వం రాజీనామాను ఆమోదించలేదా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. సో స్కూల్ అంటే బంజారా హిల్స్ లో, జూబ్లీ హిల్స్ లో పెద్ద పెద్ద వాళ్ళు చదువుకునే పెద్ద స్కూళ్లకు సంబంధించినటువంటి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయో మన ప్రభుత్వంలో స్కూళ్ళలో చదివే పిల్లలకు కూడా అలాంటి సౌకర్యాలే ఉండాలి అని ఒక దార్శనికతతో మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే ఒక కొత్త వ్యవస్థకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇంతకుముందులాగా గవర్నమెంట్ స్కూల్ అంటే అట్లా ఉండడానికి లేదు. గవర్నమెంట్ స్కూల్ అంటే మనము ఆరుటలో కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి సపోర్ట్తోని వారి కలల నిజమయ్యేటట్లుగా ఆరుట్ల స్కూల్ కట్టుకోవడం జరిగింది. ఈరోజు ఆరుట్ల స్కూల్లో మనకి మీరు ఒక పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు కంపేర్ చేసేట్లయితే అక్కడ ఏమున్నాయో ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఒక్క స్విమ్మింగ్ పూల్ తప్ప. సో మరి ఈరోజు ప్రభుత్వ స్కూల్ ఇట్లా ఎందుకు ఉండకూడదు అనే ఒక కొత్త నినాదంతో మన ముఖ్యమంత్రి గారు ప్రతి మండలంలోని కూడా అన్ని స్కూళ్ళు ఇలాంటి సౌకర్యాలతో ఉండాలి అనే ఒక కళతోని ముందు సాగడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది, మనకి ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఒక అన్ని సౌకర్యాలు ఎన్విరాన్మెంట్ ఒక పార్ట్ 1 అయితే పార్ట్ 2 విద్యకు సంబంధించినటువంటి నాణ్యత, విద్యకు సంబంధించిన ఎడ్యుకేషన్ లెర్నింగ్ అవుట్కమ్స్ అది ఒకటి ఇంకా మనం బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మన దగ్గర బ్రహ్మాండమైనటువంటి విద్యార్హతలు ఉన్నటువంటి టీచర్లు ఉన్నారు. సో ఆ టీచర్లతో పాటుగా పీఈటీలు కూడా ఉన్నారు. వాటితో పాటుగా ఇంకా మనకు కావాల్సినటువంటి మ్యూజిక్ టీచర్లు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టీచర్లు, ఇలా రకరకాల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా టీచర్లను నియమించుకోవడానికి ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ వ్యవస్థ మనకి అలౌ చేస్తుంది. సో ఇలాంటి స్కూళ్ళు ప్రతి మండలంలో కట్టాలని చెప్పేసి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉన్నవి. ఇప్పటికే విద్యాశాఖ మేమందరం కూడా దాని మీద పనిచేస్తున్నాము. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. శివ స్పందన. ఆకునూరు మురళి ఆయన ఎప్పుడు ముక్కు సూటిగా మాట్లాడేటువంటి స్వభావం ఆయనది. ఐఏఎస్ గా ఉన్న సమయంలో పలు జిల్లా కలెక్టర్లుగా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా ఆయనకు ఒక పంటిలో రాయిలాగా మారినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఆయన ఏదున్నా డైనమిక్ గా స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉండడం ఆయన కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపించింది. అది రీసెంట్ గా రేవంత్ సర్కార్ లో విద్యా కమిషన్ చైర్మన్ గా ఆయన వ్యవహరించడం, ఆయన ఉన్నటువంటి మొత్తం పీరియడ్ కూడా చేయకంటే ముందే ఆయన వైదొలిగినటువంటి పరిస్థితి మనం చూసాం. రాజీనామాను చేయడం, దాని తర్వాత అది ఆమోదించకుండానే విద్యా కమిషన్ రిపోర్టు ఆయనతో పాటు 3 మెంబర్ గా ఉన్నారు. ఆ 3 రాజీనామా చేయకపోయినప్పటికీ కేవలం విద్యా కమిషన్ చైర్మన్ గా ఆయన రాజీనామా చేయడం అనేది రీసెంట్ గా సంచలనం సృష్టించింది. వాస్తవానికి ఆయన ఎందుకు రాజీనామా చేశారు, దానికి కారణం ఏంటి అని కూడా ఎక్కడ కూడా బయటికి చెప్పలేదు. దాని వెనక చాలా రూమర్స్ వచ్చాయి, కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో తిరిగాయి. కానీ ఇవన్నీ కూడా బయటికి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయనే గాని ప్రభుత్వం నుంచి గాని ఎందుకు వైదొలిగాడు అనే విషయం ఎక్కడ బయటికి చెప్పలేదు. కానీ ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి సమాచారం ప్రకారం విద్యాశాఖలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీకి అదేవిధంగా విద్యా కమిషన్ చైర్మన్ మధ్య కొంత ఆఘాతం నెలకొంది. విద్యా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కానీ విద్యా వ్యవస్థను మార్పు చేసే విషయంలో కానీ కొంత డిఫరెంట్ గా మారినటువంటి నేపథ్యం. ఎందుకంటే ఆయన ప్రైవేటు కాలేజీలని కానీ ప్రైవేటు విద్యా సంస్థలను కానీ ఎంకరేజ్ చేసే పరిస్థితి ఆయనకు లేదు ఆకునూరు మురళికి. కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, అందులో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులకు మాత్రం ఇప్పటికిప్పుడు
విద్యా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని ముందుకు తీసుకెళ్లడం కరెక్ట్ కాదు అన్నటువంటి విషయం మీద అధికారులు ఉన్నటువంటి నేపథ్యం. దీనివల్ల కొంత డిస్టర్బెన్స్ వాతావరణం వచ్చింది. సీఎం దగ్గర ఎవరి మాట వినాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కనుక ఆయన అయితే ఇక నేను చేసినటువంటి ఎఫర్ట్ పనిచేయకపోతే ఇక నేను ఈ పదవిలో ఉండడం ఎందుకు అన్నటువంటి విషయం మీద ఆయన ఉన్నతాధికారులకు కానీ సీఎం కూడా చెప్పినట్టు సమాచారం. అందుకే ఆయన రాజీనామా చేశారు. కానీ జరిగినటువంటి పరిణామంలో ఈ గడిచిన ఈ వారం 15 రోజుల నుంచి సీఎం ఆయన నచ్చ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ నేను చూసుకుంటాను, మీరు ఫ్రీ హ్యాండ్ గా పనిచేయండి అని ఆకునూరు మురళికి చెప్పినట్టుగా సమాచారం ఉంది. అందుకనే ఆయన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అందుకనే ఈ రోజు మనం చూసాం ఆరుట్లలో జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. మొన్న ఆదివారం కూడా ఈ స్కూల్ ని పర్యవేక్షించడానికి మొత్తం కూడా ఇన్స్పెక్షన్ చేశారు. ఎందుకంటే ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ తరహాలో ఒక ప్రభుత్వ స్కూల్ ని ఏర్పాటు చేయడం అనేది ఇదంతా కూడా ఆకునూరు మురళి కృషి అని కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో ఇంటర్నల్ గా చెప్పినట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే ఆయన మొన్న విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన సందర్భంలో కూడా ఇలాంటి స్కూల్స్ రావాల్సిన అవసరం ఉంది. ప్రతి మండలానికి వీలైతే మండలానికి లేదంటే నియోజకవర్గానికి ఒక స్కూల్ అయినా రావాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు. గురుకుల స్కూళ్ల ద్వారా కొంత బందీ కాబడుతున్నారు పిల్లలు, ఇది డే స్కాలర్స్ లాగా ఉండాలి, అలా అని చెప్పి మరింత ఫ్రీడమ్ గా ఉండకూడదు అని కూడా ఆయన రిపోర్ట్ లో వెల్లడించారు. అయితే ఆ రిపోర్ట్ లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం టీచర్ల విషయంలో కానీ కొంత ఇబ్బందికర వాతావరణం వచ్చినప్పుడు కూడా సమూలంగా మాత్రం ఓవరాల్ గా మంచి సజెషన్ ఇచ్చారని కూడా చాలా మంది నుంచి కితాబు అందుకున్నట్టు నేపథ్యం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఆయన రాజీనామా చేసిన విధం మాత్రం అందరికి కూడా షాక్ గురి చేసింది. ఎందుకు రాజీనామా చేసిన ఆయన కనుక ఆమోదిస్తే భవిష్యత్తులో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి భావించి ఉండొచ్చు. అందుకని ఆయన నచ్చ చెప్పారు. ఇక్కడి నుంచి అధికారులకు మీకు మధ్య గ్యాప్ లేకుండా చూసుకుంటారని కూడా సీఎం చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆకునూరు బోర్డు చాలా గట్టిగానే ఫైట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడంలో కొంతమందిలో ఆయన కూడా ఒకరు కూడా రేవంత్ రెడ్డి ఆనాడు భావించారు. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ పూర్తిగా బీఆర్ఎస్ మీద యాంటీగా మాట్లాడినప్పటికీ ఇప్పుడు అదే ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ గూటికి చేరారు. కానీ ఆకునూరు మురళి మాత్రం ఏ పార్టీలో చేరకుండా ఆయన న్యూట్రల్ గా ఉన్నారు. అది రేవంత్ రెడ్డికి నచ్చింది. అందుకనే విద్యా కమిషన్ చైర్మన్ గా పెట్టుకున్నారు. దాని తర్వాత జరిగిన పరిణామంతా మనం చూస్తున్నాం. కనుక ఏదైనా కూడా ఈ పబ్లిక్ స్కూల్స్ విధానం అనేది ఆకునూరు మురళి ఆలోచనలో నుంచి వచ్చింది. అందుకనే గతంలో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విషయం కానీ తెలంగాణ మోడల్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా భవిష్యత్తులో కులాలకు మతాలకు అతీతంగా జరుగుతాయి. ఈ స్కూల్స్ ద్వారానే భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితికి రాబడతారు అన్నటువంటి విషయం మీద కూడా కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. పివి నరసింహారావు గాని నాలాంటి వ్యక్తులు ఎంతో మంది ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళనే ఎంతో మంది మేధావులుగా తయారవుతారు. ఇలాంటి స్కూల్స్ భవిష్యత్తులో చాలా రాబోతున్నాయనేటువంటి విషయం కూడా సీఎం కాసేపటి క్రితం చెప్పారు. కనుక ఇలాంటి స్కూల్స్ రావాలంటే విద్యా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టులు కానీ ఆయన ఆలోచన కానీ పరిలోకి తీసుకోవాలన్నటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగానే అర్థమవుతుంది. బట్ ఈ విషయం రాజీనామా విషయం మాత్రం కొంత వెనక్కి తగ్గినట్టుగానే మనం భావించాలి. అఫీషియల్ గా ఉత్తర్వులు ఆయన వెనక్కి తీసుకోలేదని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన విషయం చెప్పే అవకాశం ఉంటుంది. బట్ కొన్ని కారణాల వల్ల నేను రాజీనామా చేయాల్సి వస్తుంది, ఉపసంహరించుకుంటానని కూడా ఆయన చెప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మరొక 3-4 నెలల టైం కూడా ఉంది. మళ్ళీ కూడా ఆయన రెన్యువల్ చేసే అవకాశం ఉంటుంది. ఆయన ఉన్నత స్థాయిలో రేవంత్ రెడ్డి చూడాలని చూస్తున్నారు. ఆయనకు అవసరమైతే భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైనటువంటి పోస్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. బట్ ఎందుకంటే బాగా స్టడీ చేసినటువంటి వ్యక్తి, ముక్కుసూటిగా మాట్లాడేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆలోచనలు షేర్ చేసుకోవాలన్నటువంటి ఆలోచన అయితే ఉంది. బట్ చూడాలి, ఒకవేళ దీనికి సంబంధించి ఇప్పటి సమస్యపోయినట్టేనా లేదా, ఎందుకంటే చీఫ్ సెక్రటరీ దాకా వెళ్ళింది రాజీనామా చేసిన విషయం. దాని తర్వాత ఆయనే పెండింగ్ లో పెట్టారు, సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సీఎం దీని మీద నేరుగా ఆకునూరు మురళితో మాట్లాడారు. బట్ ఈ మొత్తం వ్యవహారంలో ఆకునూరు మురళిని సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి వేసుకొని ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. వాళ్లకు అధికారులకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆకునూరు మురళి ద్వారా ఇబ్బంది పడుతున్నామని వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకే క్లాస్ ఇచ్చినట్టుగా కూడా సమాచారం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా అంతిమంగా ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని కొంత వెనక్కి తగ్గినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో విద్యా కమిషన్ మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆకునూరు మురళికి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.